నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్. ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. రామోజీ ట్రాప్ లో చిక్కిన జగన్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? రామోజీ ట్రాప్‌లో చిక్కున్న జగన్ ఏంటంటే యాక్చువల్‌గా జగన్ ట్రాప్‌లో చిక్కిన రామోజీరావు అంటాను నేనైతేను. ఆ! ఓకే. ఎందుకంటే ఎప్పుడో ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక ఆ! ఎడ్యుకేటెడ్ పర్సన్ రాజమండ్రి ఎంపీ. అతను మాటకారి, పాలిటిక్స్ బాగా తెలిసిన వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు. అవును. అనుంగ శిష్యుల్లో ఒకడు. ఎక్కువ మాట్లాడతాడు కాకపోతే. హ్మ్. కొంచెం ఎక్కువ మాట రాజమండ్రిలో ఇంక పని పాట లేక ప్రెస్‌లను పెట్టుకుని మరి వాళ్ళు ఫ్రీగా వస్తారో మరి ఎవరైనా ఖర్చు పెడతారో తెలియదు కానీ ఆ! ఎప్పుడు అలా కూర్చొని మాడుతూ ఉంటాడు అనమాట. ఓకే. అతను వెనకాల ఇంకోటి ఎవడో కూర్చుని ఉంటాడు. అతను కూడా పేరు వస్తుందని ఆ ఆ! ఫ్రేమ్లో పెడతాడనమాట ఈ కెమెరామెన్ వీళ్ళిద్దరిని. ఆ! ఇంకా అలా చెప్తానే ఉంటాడు. అతను బట్టి దిష్టి బొమ్మలో కూర్చుంటాడు అనమాట. హ్మ్. సమయోచితంగా అతను గురించి చెప్పేశాను. హ్మ్. అతన్ని ఉపయోగించుకుని మార్గదర్శి చిట్స్ మీద హ్మ్. ఒక ఎలిగేషన్ పట్టుకొచ్చారు. ఓకే. యాక్చువల్గా మార్గదర్శి చిట్ ఫండ్స్ చాలా మంచి చిట్ ఫండ్ కంపెనీ. హ్మ్. ఓకే. చాలా మంచి అంటే చాలా చాలా మంచిది. వన్ ఆఫ్ ద హ్మ్. బెస్ట్ ఇన్ ఇండియా. ఓకే. ఓకే. వాళ్ళు అందులోంచి వచ్చిన డబ్బుల్ని వేరే వేరేగా ఖర్చు పెడుతున్నారు అనేది సాకు పెట్టి మీరు డబ్బుల్ని మిస్‌యూజ్ చేస్తున్నారని చెప్పేసి హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. ఈ 2 ఓహ్! ప్రొసీజర్‌లో ఏదో చేయకూడని పని హ్మ్. అతను చేస్తున్నట్టుగా కనిపెట్టి ఓకే. లీగాలిటీస్‌గా ఉండవల్లి అరుణ్ కుమార్ చేత కేసు ఏయించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హ్మ్. టైంలో. ఆ టైంలో జగన్ ఇంకా నోట్లో ఎళ్లి పెడుతూ బిజినెస్ చేసుకుంటున్నాడు. హ్మ్. పాలిటిక్సే తెలీదు. హ్మ్. అదంతా అయిపోయిన తర్వాత వదిలేసారు. ఆ కేసుని మర్చిపోయారు. ఓకే. ఆయన ఏదో విధంగా మేనేజ్ చేశాడు. ఈలోగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేశారు. పోయారు. తర్వాత ఏయో జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారింది. రకరకాలు అయినియి. చాలా కాలం తర్వాత హ్మ్. మళ్ళా ఉండవల్లి అరుణ్ కుమార్‌కి ఎప్పుడు ఊపిరొచ్చిందంటే, అతను మనతో లైమ్ లైట్‌లో ఎందుకొచ్చాడంటే, అతను ఎళ్ళిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఉన్న కంటెంపరరీ కాబట్టి జగన్ హ్మ్. వాళ్ళెవరికీ సపోర్ట్ చేయలేదు. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు ఎవరికి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, హ్మ్. ఇతనికి సపోర్ట్ చేయలేదు ఫస్ట్‌లో ఓకే. జగన్‌కి. హ్మ్. అంచేత అది వేరే ఈక్వేషన్‌లో బయటికెళ్ళిపోయారు. హ్మ్. కానీ చాలా కాలం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా, ఈ రామోజీరావు గారు ఈ కుల ప్రాతిపదికల మీద హ్మ్. జర్నలిస్టిక్ ఎథిక్స్ మర్చిపోయి, ఓకే. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసే ఉద్దేశంలో, మళ్ళా తెలుగుదేశాన్ని కంబవాడిని సీఎంగా చేసే ఉద్దేశంలో హ్మ్. ఈ టీవీ గారు హ్మ్. ఆహ్, ఇంకోటేదో ఉంది. వీళ్ళంతా కలిసి జగన్‌కి అపోజిషన్‌గా మొదలుపెట్టినప్పుడు దాన్ని మళ్ళా బయటికి పట్టుకొచ్చారు. హ్మ్. దేన్ని మార్గదర్శి చిట్ ఫండ్ మీద హ్మ్. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన ఎలిగేషన్ కేసుని బయట పట్టుకొచ్చి హ్మ్. సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు త్రూ గవర్నమెంట్. ఓకే. అసలు గవర్నమెంట్ ఈ కేసు వేసేటప్పటికి జగన్ లేడు. హ్మ్. జగన్ ఎక్కడో బెంగుళూరులో బిజినెస్ చేసుకున్నాడు ఆ నాన్నగారి టైంలో. ఓకే. దీన్ని మళ్ళా పట్టుకొచ్చి మర్చిపోయిన కేసుని పెట్టి గెలిచారు ఈ మధ్యన. హుహు. ఎంతవరకు బ్యాట్ చేయాలో అంత దాని మీద యాక్చువల్‌గా కేసు వేయడానికి సరైన బలం లేదు. హ్మ్. ఎందుకంటే ప్రజలు ఎవరో దానివల్ల నష్టపోవట్లేదు. హ్మ్. అయినా కూడా చాలా చాలా మార్పులొచ్చేటట్టుగా రామోజీరావు గారు కూడా నటనలోకి వెళ్ళిపోయాడు. ఆ బెడ్ మీద పడుకుని, ఒంట్లో బాగోలేదు, ఆ టైంలో ఆ హ్మ్. లెవెల్ వరకు బాధ పెట్టేశారు. హ్మ్. ఎవరు? జగన్ గవర్నమెంట్. ఓకే. సో, హ్మ్. ఎందుకంటే మరి అతన్ని పొద్దున్న లేసిన కాడి నుంచి సాయంకాలం వరకు జగన్‌ని తిట్టడమే పని. హ్మ్. ఈటీవీలోను అండ్ ఈనాడు పేపర్‌లో. బిసైడ్ అండ్ ఆల్సో బిసైడ్ హ్మ్. హ్మ్. వీళ్ళందరూ ఇదే పని. దానికో యెల్లో జర్నలిజం అని పెట్టారు పేరు. హ్మ్. యెల్లో ఛానెల్స్ అని. ఎవరు? అవును. జగన్ తరపోళ్ళు. సో, హ్మ్. ఇది జరుగుతున్న ఉదంతం యాక్చువల్‌గాను. అవును. ఈ ట్రాప్‌లో పడ్డాడని రామోజీరావు అనుకుని, అతని యొక్క గవర్నమెంట్ మీద ఉన్నవి, లేనివి కూడా ఏదో రాస్తా ఉంటారనమాట. హ్మ్. అదొక మంచి పథకం పెట్టాడనుకోండి, ఆ పథకం వెనకాల ఈ కాన్స్పిరసీ ఉందని, హ్మ్. మీకు ఏది ఫర్‌గా చెప్పరు. దే మేడ్ ఇట్ ఎ పాయింట్. ఈ హ్మ్. 4 న్యూస్ ఛానెల్స్ ఈ 4 న్యూస్ ఛానెల్స్ అండ్ హ్మ్. హ్మ్. వీళ్ళంతా కూడా దే విల్ ఓన్లీ స్పీక్ ఇల్ అబౌట్ జగన్. వైఎస్ఆర్‌సీపీ అండ్ జగన్. హ్మ్. సో, వాళ్ళగా అదే విధంగా వీళ్ళకి అడ్వర్టైజింగ్ ఉంటది. గవర్నమెంట్ తరపున అడ్వర్టైజింగ్ ఇవ్వాల్సొస్తది. హ్మ్. మొత్తానికి అతను వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. హ్మ్. ఎందుకు జరగదు మరి? మీరసలా లా న్యూట్రల్‌గా ఉండాలి జర్నలిజంలో. అవును. అలా లేకుండా ఒక వన్ సైడెడ్‌గా మీరు చెప్తున్నారు కాబట్టి, అతను కూడా హి హాస్ టేకెన్ హ్మ్. వెరీ స్ట్రాంగ్ ఇది. ఇంకా హ్మ్. ఎక్కువ మొదలుపెట్టాడనమాట. హ్మ్. ఎందుకంటే మామూలుగానే మనం వీళ్ళందరూ ఏమంటారు సైకో అన్నారు. సైకో కాదు. ఇట్స్ వెంజన్స్. వెంజన్స్ ఈజ్ మైన్ అంటారు. హ్మ్. ఇట్ ఈస్ ఎ యాక్ట్ ఆఫ్ ప్రతీకారం. హ్మ్.
సో ప్రతీకారం తీసుకున్నాడు, ఎలా దెబ్బ కొట్టాలో, ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో హ్మ్. మొత్తానికి వీళ్ళకి ఆ, వీళ్ళు ఎంతవరకు బాధపడి అంతవరకు పెట్టాడు 4 ఛానల్స్ నేను. హ్మ్. ఓకే, వాళ్ళది ఒక్క సాక్షి ప్లస్ సోషల్ మీడియా. హ్మ్. వేరే ఛానల్స్ ఏంటంటే ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది, హ్మ్. వాళ్ళకి ఇది అండర్స్టాండింగ్ ఏదో ఉంది కూడా హెల్ప్ చేస్తాడు. హ్మ్. ఎందుకంటే ఆయన ఎవరి శిష్యుడు? వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడే అతను, హ్మ్. చౌదరి గారు. ఓకే. ఓకే, సో వాళ్ళు ఆ 2 ఛానళ్ళు తప్పితే మిగతా వాళ్ళు కూడా స్ట్రాంగ్‌గా వెళ్ళిపోలేరు. హ్మ్. ఇది రేపొద్దున వాళ్ళు గవర్నమెంట్ మారితే దెబ్బతింటారు కాబట్టి వాళ్ళు అవును. కొంచెం న్యూట్రల్‌గానే ఒకటి ఆబ్జెక్టివ్‌గా ఉంటారన్నమాట. హ్మ్. ఇది నేను గమనించిన సుమా. యాజ్ ఓకే. అన్ ఎడ్యుకేటెడ్ ఫిల్మ్ మేకర్ వాట్ ఐ అండర్‌స్టూడ్ అండ్ స్టడీడ్ ఈస్ హ్మ్. ఎనాలిటికల్‌గా ఇది జరుగుతుంది. హ్మ్. రామోజీరావు గారి మీద పర్సనల్‌గా వెంజెన్స్ ఎందుకు తీసుకుంటాడంటే, హ్మ్. ఇటు జగన్ తీసుకున్నా, రామోజీరావు గారు తీసుకున్నా ఎవరి ట్రాప్‌లో ఎవరున్నారనేది హ్మ్. ఇమ్మెటీరియల్. హ్మ్. యాక్చువల్లీ జగనే ఎక్కువ బాధ పెట్టాడండి. ఓకే. జగనే ఎక్కువ బాధ పెట్టాడు. మర్చిపోయిన అతనికి సంబంధం లేని అతను చిన్నతనంలో ఉన్నప్పుడు వేసిన కేసుని హ్మ్. మళ్ళా బయటికి తోడి హ్మ్. గెలిచారు. ఓకే. ఈ రోజున మరి ఉండవల్లి అరుణ్ కుమార్ కాలరెత్తి తిరుగుతున్నాడు. హ్మ్. నేను రామోజీరావు ఎంత, ఇతను ఎంత? అవును. రామోజీరావు గారు కొన్ని వేల కోట్ల మనిషి హ్మ్. అండ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అది ఓకే. వేరే విషయం, బికాస్ ఆఫ్ ద ఫిల్మ్ సిటీ. హ్మ్. ఇది మీరు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతాను. అవును. జరుగుతున్నది మాట్లాడాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలని మాట్లాడుతాను తప్పితే హ్మ్. ఇన్ పర్సన్‌గా ఐఎమ్ ఏ వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు. హ్మ్. అయినా కూడా మనం మాట్లాడాలి. అవును. ఉండవల్లి అరుణ్ కుమార్ అనే అతను ఈ రోజున కాలర్ ఎత్తుకుని నేను ఒక గెలిచాను ఆయన మీద అనే అంతటి పెద్ద వ్యక్తి కాదు. ఇంటెలిజెంట్ మ్యాన్ అయినప్పటికీ కానీ ఓకే. రామోజీరావు గారు మోర్ ఇంటెలిజెంట్, మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ వెరీ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్. హ్మ్. అర్థమైందా? ఇలా అసలు అవును. పాపం చాలా వయసు అయింది. ఈ టైంలో ఇంత బాధ పెట్టకూడదు యాక్చువల్‌గాను. హ్మ్. పెట్టారు. ఓకే. పెట్టడానికి గల కారణం జగన్. హ్మ్. హి విల్ నాట్ లీవ్. జగన్ ఆల్రెడీ లైక్ ఎ స్నేక్ అని చెప్పాను. హి విల్ హ్మ్. నెవర్ లీవ్. హ్మ్. ఒకవేళ రేపు గెలిచినా ఓడినా కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అన్న అని చాలా మంది పొడుచుకొచ్చింది చాలా హ్మ్. ఛానల్‌కి. హ్మ్. నేను అన్నది మళ్ళీ ఇలాగ చూపించారు ఇలాగా. హ్మ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్ అన్నాడు ఈయనని. ఆ! ఈవెన్ టుడే వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్. హ్మ్. ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ క్రిమినల్ పక్కన పెట్టండి. హ్మ్. నెవర్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఆ! సోనియా గాంధీనే తప్పుకోమన్నాడు. హ్మ్. నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. నీ లెక్క లేదని చెప్పి బయటకొచ్చి గెలిచిన ద మోస్ట్ పవర్‌ఫుల్ పొలిటీషియన్ ఇన్ హ్మ్. ఎంటైర్ ఇండియా ఈస్ జగన్. హ్మ్. దాని ముందు రామోజీరావు గారు నథింగ్. రామోజీరావు గారు లాంటి వాళ్ళే బిజినెస్ పీపుల్ కావాలి. ఆయన ఎందుకు పెట్టాడు ఈటీవీ అండ్ ఈ న్యూస్ పేపరు. హ్మ్. ఇటువంటి వాళ్ళు ఇలా ఆడతారన్న ఉద్దేశంతో పొలిటీషియన్ ఆడించొచ్చనే హ్మ్. ఆయన న్యూస్‌లో దిగాడు హ్మ్. రామోజీరావు గారు. ఇది హ్మ్. యాక్చువల్‌గా జరిగింది. హ్మ్. సో, రామోజీ ట్రాప్‌లో జగనేమి లేడు. హ్మ్. అది జగన్ ట్రాప్‌లోనే రామోజీరావు ఉన్నాడు ఇంకా యాక్చువల్‌గాను. అర్థమైందా? ఆ! బికాజ్ బై ఆల్ మీన్స్ హ్మ్. ఏదో బ్రహ్మాండమైన చిట్ ఫండ్ కంపెనీని బ్యాడ్ హ్మ్. చేశాడు. హ్మ్. అది బ్యాడ్ కాదు. ఈ రోజు కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను. హ్మ్. ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ చిట్ ఫండ్ కంపెనీ ఇన్ ఇండియా అది. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ హూ ఈస్ హెడెడ్ బై మిస్ శైలజ, హ్మ్. రామోజీరావు గారి కోడలు. సో, ఓకే. వెరీ సక్సెస్‌ఫుల్ బిజినెస్ పీపుల్ ఆళ్ళంతాను. హుహు. ఇతను కావాలని పర్సనల్ వెంజెన్స్ తీసుకొని చేశాడు. యాక్చువల్‌గా ఆ కేసు అతనికి తెలీదు. హ్మ్. వాళ్ళ నాన్నగారు పెట్టారు అది వైఎస్ రాజశేఖర రెడ్డి. అవును. ఆయనకి సరిగ్గా తెలీదు. ఉండవల్లి అరుణ్ కుమార్‌కి తెలుసు. ఆయన ఏదో హ్మ్. ఇచ్చాడు. హ్మ్. ఓకే. ఇది యాక్చువల్‌గా వాస్తవం. హ్మ్. ఎవరి ట్రాప్‌లోనే ఎవరున్నారంటే జగన్ ట్రాప్‌లోనే రామోజీరావు గారు ఉన్నారు. హ్మ్. నువ్వు న్యూస్ రాయగలవు. అవును. ఓడిపోతే ఇంకా రాయగలవు. అవును. అంతకంటే ఏం చేయలేవు కదా! లేదు. ఎక్కడన్నా ఫైల్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసి హ్మ్. పలానా చోట గొడవలో దాచాడండి, పలానా హ్మ్. చోట తగలబెట్టాడు అవి చెప్పగలం. అవును. అంతే. దానికి ఆల్రెడీ ముందుగానే అతను జాగ్రత్త పడిపోయి ఉండొచ్చు కదా హ్మ్. జగన్. ఒకవేళ ఇవన్నీ ఓడిపోతేనే హ్మ్. మళ్ళా గెలిచాడనుకోండి మళ్ళీ సీన్ రిపీట్స్. ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు ఇవన్నీ మారుతా ఉంటాయి. రామోజీరావు గారు కూడా వయసు అయిపోయింది కాబట్టి దేర్ సో మెనీ థింగ్ విల్ హ్యాపెన్. హ్మ్. అంచేత మనం ఎలా మాట్లాడుకుంటున్నాం బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద డైలీ రొటీన్ న్యూస్ కాబట్టి. హ్మ్. ఎవరి ట్రాప్‌లోనే ఎవరు లేరు. ఇన్‌ఫాక్ట్ జగన్ ట్రాప్‌లోనే హ్మ్. రామోజీరావు గారు ఉన్నారు. ఓకే. ఓకే. థాంక్ యూ.